రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చాలని సంకల్పించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పట్టణాలు, పల్లెల్లో పేరుకుపోయిన చెత్తని రీసైక్లింగ్ చేస్తామన్నారు. పరిసరాల్లో ఉన్న చెత్తని క్లీన్ చేయడమే కాదు, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ మొత్తాన్ని వదిలిస్తామన్నారు. ప్రజలు తలుచుకుంటేనే స్వచ్ఛాంధ్ర సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన ఆయన పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. గతంలో చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం చెత్తను తొలగించలేదని విమర్శించారు. ఈ చెత్తనంతా తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించామన్నారు. అందుకు అక్టోబర్ 2 డెడ్లైన్ విధించామన్నారు ఆయన. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు నెలలో ఒక రోజు కేటాయించాలన్నారు చంద్రబాబు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగు ఉండదన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు. నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నాను, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. దీన్ని ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామను 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా, ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీలో గంజాయిపై యుద్ధం ప్రకటించామన్నారు ముఖ్యమంత్రి. మత్తుగాళ్లపై డేగ కన్ను వేశామన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టబోమన్నారు చంద్రబాబు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఆయన. ఇటు చెత్తను, అటు మత్తు పదార్థాలను క్లీన్ చేసి రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు.